మరిది గారు, కమాన్ స్టార్ట్. మరిది గారు, రాధిక ప్రేమే కాదు, మీ ప్రేమ కూడా నిజమైందే. మొత్తానికి మరిది గారి ప్రేమ గుడ్డిది కాదు అని రుజువైంది. ఇంకా ఎవరు మిగిలారు? సత్య. సత్య, సత్య, ఈసారి నీ వంతు. దీపిక, అది లైవ్. ఇప్పుడుంది అసలు ట్విస్ట్. సత్య, తీ. నేను నా భర్త మీద నా ప్రేమని కురిపించాలి. అరే, ఎలా? ఏదైనా సాధ్యమే, కానీ ఇప్పుడిది సాధ్యం కాదే. ఆ మాటకొస్తే 2 రోజుల తర్వాత రాధిక భార్య గాని, ప్రస్తుతానికి సత్యగా భార్య. రాధికలా నటించినంత మాత్రాన అందరూ రాధికలు కాలేరు. మాధవ్, అసలు మనిద్దరికీ పెళ్ళవుతుందనుకోలేదు. ఆ సత్య మీ భార్య అయిపోయినప్పుడు నా గుండె జారిపోయింది. మీకు దూరం అవ్వడం నా వల్ల కాదండి. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలి ఉండలేను. చూసావమ్మా ఎంత పని జరిగిందో. కొడుకుని బాగా పెంచడం చేత కాదు గాని నీతులు మాత్రం బాగా చెప్తారు. ఏమన్నారు? అవునండి, నా ముందే నా మనవరాల్ని కొడతారా? ఇదేనా మీ పెంపకం? అందరి ముందు మీ మనవరాలు అలా చేస్తే ఏం చేస్తారండి? తప్పేమిటండి? అదేమన్నా నిజంగా ఇష్టపడి చేసిందా? పాట అయితే ఏదన్నా చేయొచ్చా? ఏం చేసింది? తన మొగుడిని తను కౌగిలించుకుంది. ఇప్పుడు రాధిక మొగుడు తాళి కట్టకుండా రాధిక మొగుడు ఎలా అవుతాడు? కడతాడండి. కట్టడా? కట్టాక మాట్లాడండి. అయినా కొట్టడానికి మీ వాడేమన్నా అంత పతివ్రతుడా? పెళ్ళా ఉండగానే మరదల్ని ప్రేమించిన చెండాలపు వెధవ. శకుంతలమ్మ గారు, మీరు మీ పన్నాగాలు అన్నీ నాకు తెలుసు. ఈయన్ని రెచ్చగొట్టి మిమ్మల్ని కొట్టేలా చేసి పంచాయతీ పెట్టించి పెళ్లి ఆపు చేద్దాం అనుకుంటున్నారా? ఎల్లుండి అనుకున్న ముహూర్తానికే పెళ్లి అవుతుంది. అక్షింతలు వేసే వాళ్ళ పెద్దరికాలు నిలబడతాయి, పొల్లులు పెట్టే వాళ్ళకి మర్యాదలు పోతాయి. మీరు బయలుదేరండి. అమ్మా శోభన, బయలుదేరమ్మా.